మహాదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రబోధనాలు కోటాను కోట్ల వందల కోట్ల జీవితాలను ప్రభావితం చేసి మానవ సమాజ వికాసానికి ఎంతో ఉపక్రమిస్తూ ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాలుగా. లూకాసు వార్త 17వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు గల లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని ఆత్మీయ పాఠాన్ని ఆలకిద్దాం. మీరంతా బాగున్నట్లేగా, ఏం తేడా పడాలి లేవుగా. అయినా జీవితంలో తేడా పడాలి లేకుండా ఉంటాయా చెప్పండి? ఏదో అమ్మ నేను అడుగుతూ ఉంటాను, మీరు అక్కడ కూర్చుని శ్రద్ధతో వింటూ ఎంతో అభిమానంతో ఆలకిస్తూ ఉంటారు. తేడా పడాలి లేని జీవితం ఎక్కడుంది? నాకు కూడా ఉన్నాయి తేడా పడాలు. ఆ తేడా పడాలను సరిచేసేటటువంటి సువార్త సందేశాలే మా జీవితాలు సరిచేస్తూ వస్తున్నాయి. తేడా పడాలని ఎత్తు పల్లాలని సరిచేసి సరళమైన మార్గంలో ప్రయాణించడానికి జీవిత బాటలు ఎంతో దోహదపడుతున్నాయి. వాటినే మీతో పంచుకుంటూ ఉన్నాం. అది మీ జీవితాలకు కూడా ఎంతో సరళీకృతం కావాలని, మీ జీవితాలు ఎంతో దీవెన సిరులతో నింపబడాలని ఎంతో ఆకాంక్షిస్తూ ఉన్నాం. యేసు తన శిష్యులతో ఇట్లను, అభ్యంతరములో రాకపోవట అసాధ్యం, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం కలుగ చేయుట కంటే వాని మెడకు తిరుగుటరాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబోవటం వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. అభ్యంతరాలు కలుగుతాయి. దానికి వాడబడినటువంటి మూల భాష పదం చూస్తే ఉత్సులు ఉన్నాయి, చిక్కులు ఉన్నాయి. చిక్కులు లేని జీవితం లేదు, చిక్కులు లేని మానవ సమాజం లేదు. చిక్కులు రాకుండా ఉండవు, అవి తప్పకుండా వస్తాయి, మనందరికీ వస్తున్నాయి. అన్ని దేశాలు, అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని రంగులు, పేదలకేమి, ధనికులకేమి, విద్యావంతులకేమి, పాములకేమి, అందరికీ వస్తున్నాయి. అయితే ఆ చిక్కుల్లో ఉత్సులు ఉన్నాయి, ఉత్సుల్లో అభ్యంతర కారణాలు ఉన్నాయి. అవి రాకుండా మానవ, కానీ ఎవరి వలన మీకైనా నాకైనా ఆ ఉత్సులు చిక్కులు కలుగుతున్నాయో వాళ్ళకి శ్రమ అని ప్రభు చెప్తున్నాడు. అంటే ఇందులో ఉత్సులు కల్పించే వాళ్ళు ఉన్నారు, ఉత్సుల్లో చిక్కుకునే వాళ్ళు ఉన్నారు, చిక్కుల్ని ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు, చిక్కుల్ని కల్పించే వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళని గురించి ఒక ఇంత చూద్దాం. ఒక మనిషిని పెడదారులు తొక్కించే, తప్పుదోవ పట్టించే వాళ్ళు ఉన్నారే, ఉత్సుల్లో చిక్కుల్లో పెట్టేవాళ్ళు, వాళ్ళకి శ్రమ అన్నాడు. ఒక వ్యక్తిని పాపపు బాటలో నడిపించేటటువంటి వాడు ఉత్సులు కల్పించి, అంటే ట్రాప్పులు పెట్టి ట్రిప్ చేసేటటువంటి మోసకారి బుద్ధి ఉంటుందే, తాను చెడిపోవడం కాకుండాను పొరుగువారిని కూడా చెడగొట్టే ధోరణి ఉంటుంది. తా జడ్డ కోతి వనమెల్ల చెరిచిందని అంటారే, తాను చెడిపోయింది ఎలాగో, ఆ పిచ్చెక్కిన కోతి, చెడిపోయిన కోతి మొత్తం తోటంతటినే నాశనం చేసిందంట. అట్లాగే తాను తాగుతున్నాడు, తాను గాడి తప్పి ఉన్న కాపురంతో తృప్తి చెందకుండా వేరే కాపురానికి వెళ్ళాడు, తాను దొంగతనాలకు అలవాటు పడ్డాడు, ఆ అలవాట్లన్నీ పక్కడికి కూడా చేస్తాడు. ఎంతసేపు పరులను ద్వేషించి చంపేద్దాం, పగ తీర్చుకుందాం అనే ధోరణితో ఉన్నవాడు పక్కాడికి కూడా పగ ధోరణి అంటించేటటువంటి గుణం ఉందనుకోండి, స్వభావం ఉందనుకోండి, అటువంటి వానికి శ్రమ. అట్టటోడు బతికుండడం కంటే మెడకి తిరగటరాయి కట్టుకుని సముద్రంలో పడిపోవడం మేలు అన్నాడు. అంటే అట్టటాడు బతికుండడం కంటే చావడం మేలు అంటున్నాడు. అంటే చావే మేలంటే అది ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని ఆ బతికున్న మోసకారి అయిన మనిషి ఎదుర్కొంటున్నాడు. మీరు ఆలోచించండి. ప్రభు అయిన యేసు చెప్పిన మాట మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, అడు బతికే కంటే చస్తుంటే బాగుండేదని చెప్పని. ఎందుకంటే ఎంత విసిగిపోయినటువంటి వాళ్ళు ఒక వ్యక్తిని గురించి అలా చెప్పుకుంటూ ఉంటారు కదా. ఎందుకు తల్లిదండ్రులు లేని వాళ్ళు తమ కుమారులు చెడిపోతే కొంతమంది, వీడు పుట్టకుండా ఉంటే బాగుండేది, వీడు చెడబుట్టాడని, వీడు చస్తే బాగుండని, ఇలా ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. అదే మాటను ప్రభు అయిన యేసు కూడా ప్రస్తావిస్తున్నాడు అనమాట. మరో మాటలో చెప్పినట్లయితే పాపం అనేది మనల్ని భ్రమింపచేస్తుంది. పాపపు దురలవాటుకి, పాపపు దురభ్యాసానికి, వ్యసనానికి ముందు మనిషి మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది. పాపం అనేది ఎలాంటిదంటేనండి, అది ఎవరు చెప్పినా, ఎవరు ప్రలోభ పెట్టినా, ఎవరు భ్రమలో మిమ్మల్ని దించినా, అరే అది చేస్తే ఇట్లా బాగుంటుంది, అట్లా బాగుంటుంది అని చెప్పని మన గోతులో దించే ధోరణి ఎవరైనా వ్యవహరించారనుకోండి, ఎవరైనా పాటించారనుకోండి, ఆ పాపం అనేది ఏంటంటే అది భ్రమింపచేస్తుంది, మనల్ని భ్రమకు గురి చేస్తుంది. పాపం అనేది శోధన రూపంలో వస్తుంది. వాళ్ళు వీళ్ళు ప్రేరేపించితే కానీ, లేకపోతే మన శరీరంలో ఇచ్ఛలు ఉన్నాయి కదా, మన బుద్ధుల్లో ఇచ్ఛలు ఉన్నాయి కదా, మన మనసులో ఆలోచనలో ఆశలు ఉన్నాయి కదా, ఆ ఆశలు అతిగా ఉండడం వల్ల కాని ఆశలు దురాశలు అయినందున ఆ ఆశలతో మరులు కొలిపేటటువంటి పాప శోధన మనల్ని సమీపించినప్పుడు
మనం రాజీ పడ్డామనుకోండి, అది దారి తప్పిస్తుంది. ఫలితం ఏంటంటే మరణం అంటే కేవలం భౌతికంగా చనిపోవడమే మరణం కాదు, ఎడబాటు. మరణం అంటే ఎడబాటు కదా, అంటే మన వాళ్ళ నుంచి మనల్ని దూరం చేస్తుంది, సన్మార్గం నుంచి దూరం చేసి దుర్మార్గానికి నడిపిస్తుంది కదా. సదాశయాన్ని దూరం చేసి దురాశయానికి నడిపిస్తుంది మనల్ని. భ్రమలో దించి అందులో ఎంతో తృప్తి ఉందని, ఎంతో సంతోషం ఉందని, ఎంతో లాభం ఉందని, దోషం చేస్తే పెద్ద తప్పు లేదని ఆయా సాకులు చూపించి మన వాదన పటిమ, అదే మన రీజనింగ్ మైండ్ సెట్ ఉందే, అది రంగంలోకి దిగి ఏం చేస్తుందంటే మన తప్పుదారి పట్టిస్తుంది. అందుకని చాలామంది పాపములోను దోషంలోనూ పడిపోతున్నారు. వాళ్ళు ఎక్కడో దుర్మార్గులయ్యి తాగి తందనాలాడి మోసం చేసి, లేకపోతే నరహత్య, వ్యభిచారం, దొంగతనం లాంటివే చేయనక్కర్లా, ఇళ్లల్లో ఉండి పాపం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కుళ్ళు కుసిద్ధ బుద్ధులతోనూ. మరి ఇదంతా కూడా దేవుని దృష్టిలో దోషపూరితమైనది. మీ మనస్సాక్షి ఎలా ఉందండి? మీ మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయండి? అంటే ఎవరైనా ప్రలోభ పెడితే ప్రలోభాలకి లోను కాకుండా మనం చాలా జాగరూకులమై మసలుకోవాలి. అదే చెప్తున్నాడు ప్రభువైన యేసు. అభ్యంతరాలు అంటే చిక్కులు, ఉచ్చులు రాకుండా ఉండవు. ఉచ్చులు మన చుట్టూ ఉన్నాయి. మనం ఇంట్లో కూర్చుంటే ఉచ్చులు ఉండే ప్రమాదం ఉంది. ఇంట్లో కూర్చుంటే ఉచ్చులు ఏంటాయా అంటే, ఎవరైనా ఏదైనా చెప్తే అది నమ్మేసి మనం కాలు పెట్టేసామనుకోండి, గోతులో పడిపోతుంది, ఉచ్చులో చిక్కుపోతుంది, కాళ్ళు చుట్టుకుపోతాయి. అట్లా పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం అనేది ఎలాంటిదంటేనండి, మనం ఆశించని చెడును చేయిస్తుంది, ఆశించే మంచిని చేయకుండా ఆశించని చెయ్యవద్దనుకున్న చెయ్యాలని మనసులో లేకున్నా బలంగా మనల్ని అట్లు ప్రోత్సహిస్తుంది. అందుకే మనకు దృఢ చిత్తం కావాలండి, ఆత్మ సహాయం కావాలి. ప్రభువైన యేసు యొక్క కృప మనకు ఎంతేని అవసరం. అందుకనే కీడు నుంచి మమ్మల్ని తప్పించి నీ కృప వైపు నడిపించు, నీ కృపనిచ్చి మమ్మల్ని నడిపించు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. కీడు నుంచి తప్పించి మాకు మేలు చేయి నాయనా, మేము కీడులో చిక్కుకోకుండా, పాపపు ఉత్సుల్లో భ్రమలో, పాపపు చిక్కుల్లో చిక్కుకోకుండా మమ్మల్ని తప్పించమని ఆక్రందన చేస్తూ ప్రభు కృప కొరకై అర్థిస్తే దేవుని సహాయం ఎంతో అద్భుతంగా లభ్యమవుతుంది. ఆ తర్వాత ప్రభు అన్నాడు కదా, ఎవరైనా మీ తోటి వాళ్ళు మీ ఎడల తప్పిదం కనుక చేసినట్లయితే అతను గద్దించు, అబ్బాయి నువ్వు చెప్పే మాట తప్పు, నువ్వు చేసే పని తప్పు, నాకు నొప్పి కలగజేస్తున్నావు, నాకు కీడు చేసే ఈ పని నువ్వు చేయడం వల్ల నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పండి. అతను దిద్దుకుంటాడా? సరే, దిద్దుకుని నిన్ను క్షమించండి, నాది పొరపాటు అయిపోయిందని అన్నాడు అనుకోండి, క్షమించండి. అంటే మన ఎడల తప్పిదం చేసినా, మనకు కీడు తలపెట్టిన వారిని గద్దించినప్పుడు తన తప్పు తెలుసుకుని మనల్ని క్షమాపణ అడిగితే మనం క్షమించవలసిందే అంటున్నాడు ప్రభు. అదే, నీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతను గద్దించుము, అతడు మారు మనసు అంటే మనసు మార్చుకున్న ఎడల అతన్ని క్షమించు. ఒకవేళ ఒకే రోజున 7 మార్లు నీ ఎడల వాడు తప్పు చేసినట్లయితే, వాడు మళ్ళీ తప్పు తెలుసుకున్నాను క్షమించండి అని అడిగితే అన్ని మార్లు క్షమించు, అంటే ఎన్ని మార్లైనా క్షమించమంటున్నాడు. విచిత్రం ఏంటంటే, అదేంటండి చౌదరి గారు, ఇదేం బాగా, ఇదేం లోకం, మనకెవడో కీడు తలపెట్టినాడు, కీడు తర్వాత కీడు, కీడు తర్వాత కీడు, కీడు వెంట కీడు తలపెడితే వాడిని క్షమించుకుంటూ వెళ్ళటమేనా అంటే, వాడు తన తప్పిదాన్ని గుర్తించి పొరపాటు అయిపోయిందండి, నా తప్పు అయిపోయిందని చెప్పని వాడు తప్పిదాన్ని గుర్తించిన వాడిని క్షమించడం మనకున్నటువంటి ఆధిక్యత, అవకాశం, భాగ్యం, ధన్యతని నేను మనవి చేస్తున్నాను. క్షమించకుండా వాడి మీద మనం మళ్ళీ కీడుకు ప్రతి కీడు తలపెట్టామనుకోండి, వాడికి మీకు మనకు తేడా ఏమన్నా ఉందా? లేదు కదా. అంటే మన కీడు తలపెట్టిన వారి మీద మనసులో కష్టం, ఆయాసం, కోపం, పగ, ద్వేషం పెంచుకున్నామనుకోండి, అది ఎట్లా ఉంటుందో చెప్పనా? మనం విషం తాగుతూ మన కీడు చేసినాడు చచ్చిపోతాడని మనం అనుకుంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అంటే పగ ఏది, పరులు తలపెట్టిన కీడు వల్ల పగబట్టామనుకోండి ఆ మనిషి మీద, ఆ పగ అతనికంటే మనకు ఎక్కువ కీడు చేస్తుంది. అదే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఏంటది, మనం విషం తాగుతూ పక్కాడి ప్రాణం తీసేస్తుంది విషం అని చెప్పని అనుకుంటే ఎంత అవివేకంగా ఉంటుందో, అవతల వాడి పట్ల మనం పగభావం, ద్వేషభావం కలిగి ఉంటే అంతే. అది వాళ్ళకి కీడు తలపెట్టడం కంటే, వాళ్ళ కీడుకు ప్రతి కీడు చేయడం కంటే మనకు ఎక్కువ కీడు చేస్తుంది. మీకు అర్థమవుతుందా? అదే ప్రభు చెప్తున్నాడు. అంటే క్షమాగుణం కలిగి ఉండాలి. ఎందుకంటే మన పిల్లలు ఏదైనా తప్పు చేశారు, మనం అన్న సంతానం, కుమారులు, కుమార్తెలు తప్పు అయిపోయిందని తప్పు తెలుసుకుని, అమ్మ నాది పొరపాటు అయిపోయింది, నాన్న నాది తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అని అంటే ఏం చేస్తాను చెప్పండి? నువ్వు పనికిరావు, దౌర్భాగ్యుడు, నువ్వు పోయి ఇంట్లో ఉండకూడదని గెడ్డేయలేం కదా.
వాడు మన కన్న కొడుకు కదా, కన్న కుమార్తె కదా, అతను క్షమించి వాడిని కడుపులో పెట్టుకుని దాచుకుంటాం కదా, గుట్టు రట్టు కాకుండా బిడ్డని ప్రోత్సహిస్తాం కదా. అలాగే మన పొరుగువారి విషయంలో కూడా ఉండాలన్నాడు ప్రభు. మీకు అర్థమవుతుందా? అది అసలు పాయింట్. పోతే ఇంకోటి ఏంటంటే, ఈ బోధ చెప్తూ ఉండగా శిష్యులు దగ్గరికి వచ్చి అడిగారు, ప్రభువా, బోధకుడా, మా విశ్వాసం వృద్ధి పొందించమని అడిగారట. మీ విశ్వాసం వృద్ధి పొందించుకోవడం మీ చేతుల్లోనే ఉందయ్యా. మీకు నిజమైనటువంటి విశ్వాసం కనుక ఉన్నట్లయితే ఇదిగో ఈ చెట్టును లేచి వెళ్ళి సముద్రంలో పడమంటే లేచి వెళ్ళిపోతుంది అన్నాడు ప్రభు. ఇదో విచిత్రంగా ఉంటుంది కదా. ఏది మీకు నమ్మకం అనేది కనుక ఉన్నట్లయితే మీరు ఏమైనా సాధించగలరు అని అంటున్నాడు మరో మాటలు చెప్తే. ఉదాహరణకి ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్న ఆరోగ్య పరిస్థితులు, వైద్య విజ్ఞానం, శాస్త్రం ఎక్కడుంది, ఇవాళ ఎక్కడుందో మనం చూస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తుంది కదా వైద్య శాస్త్రం. ఆ మాటకు వస్తే సమాజం ఎంతో, మానవ మనోవికాసం ఎంతో వృద్ధి చెందుతుంది కదా. అంటే తరాలు తరిగిన కొద్దీ మనుషుల్లో దేవుడించిన జ్ఞానం అనేది వృద్ధి చేసుకుంటున్నాడు మనుషుడు కదా. ఒకప్పుడు చంద్రలోకం అంటే ఏంటో ఎక్కడో అంత దూరాన్ని ఉందని అనుకునేవాళ్ళం. మరి ఇప్పుడు చంద్రలోకానికి వెళ్ళడం ఏంటో మామూలు అయిపోయినట్లుగా ఉంది, మనం చూస్తున్నాం కదా. అంటే ఇదంతా విశ్వాసం. ఆ చంద్రలోకం చాలా దూరాన్ని ఉంది, మనం ఏం చేస్తాం, మన వల్ల ఏమవుతుందని కూర్చున్నారు అనుకోండి ఆ సైంటిస్టులు. అలాగే ఉండేది. ఆ మాటకు వస్తే వైద్యశాస్త్రం కానీ ఇంకో శాస్త్రం కానీ డెవలప్ అవడానికి కారణం ఏంటి చెప్పినా విశ్వాసం. అందులో ఏదో ఉంది, దాన్ని మనం డెవలప్ చేయొచ్చు. ఎందుకండి విశ్వాసం అనేది ఎలాంటిదో చెప్పనా? విఘ్నులు అన్నారు, ఫెయిత్ ఈజ్ ద హింజ్ అపాన్ విచ్ ద హోల్ వరల్డ్ మూవ్స్ అన్నారు. అంటే విశ్వాసం అనేది ఒక ముడుసు లాంటిది, ఒక బొందు లాంటిది. అంటే మీకు అర్థమవుతుందో లేదో, ఆయా ప్రాంతాల్లో వెవ్వేరు మాటలు వాడతారు. హింజ్ అంటే మనం తలుపులు దేని మీద ఆధారపడి అటు ఇటు కదులుతున్నాయో చెప్పండి, అది మీకు అందరికీ తెలుసు. వాటిని ముడుసులని, బొందులని, హింజెస్ అని ఇంగ్లీష్లో అంటాం కదా. అలాగే ఎంత పెద్ద తలుపునైనా కదిలించగలిగింది, అటు ఇటు కదిలించగలిగింది ఆ హింజి. అలాగే విశ్వాసం అనేది కూడా పెద్ద పెద్ద పర్వతాలను సైతం కదిలించగలుగుతుంది అని ప్రభు చెప్పకనే చెప్తున్నాడు. ఒక వటవృక్షం లాంటి దాన్ని కూడా కదిలించగలిగినటువంటి అపరిమితమైన శక్తి దేంట్లో ఉందంటే నమ్మకంలో ఉంది. ఆ నమ్మకం అనేది ఏంటో తెలుసా? దేవుని యందున్న విశ్వాసము, అలాగే ఆ దైవం నీలో, నాలో, మనలో ఉంచినటువంటి ఆ వనరులు ఉన్నాయే, మనో మేధస్సు ఉందో చూచారా, మేధో సంపత్తి ఉందే, దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అరే అసలు పెద్దగా చదువు లేని వాళ్ళు విచిత్రమైనటువంటి పనులు చేయడం చూస్తాం. ఒక పెద్ద కళాఖండాన్ని చేశాడు అగ్గిపుల్లలతోనట. ఒక పియానో తయారు చేశాడు ఒక ఆయన, ఎక్కడో ఏదో దేశంలో మొన్న మధ్య నేను వార్తల్లో చదివాను. అగ్గిపుల్లలతో పియానోనా? ఏమన్నా అసలు అర్థం ఉందా? అదేమన్నా కూర్చొంత హార్మోనిలాగా చిన్న బాక్స్ ఏం కాదు, అది పెద్ద పియానో తయారు చేశాడు. ఏంటి అగ్గిపుల్లలతో తయారు చేసి ఎలా సాధ్యమైంది ఇది అనేది నాకు ఆశ్చర్యం వేసింది. అలాగే ఎంతోమందిని చూస్తాం, ఎందుకంటే వాళ్ళ విశ్వాసం. ఒక అంధుడు ఉదాహరణకి, ఒక చూపు లేని బ్లైండ్ మ్యాను ఎవరెస్ట్ శిఖరం ఎక్కి గొప్ప విజయాన్ని సాధించాడని వార్తలు మనం చదువుతాం. చూపు లేని మనిషి పుట్టుగురుడికి ఎలా ఎవరెస్ట్ ఎక్కడం సాధ్యమైంది? విశ్వాసం, దేవుని యందు విశ్వాసం, అలాగే వాళ్ళ మీద ఉన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ అనమాట. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గాడ్ కాన్ఫిడెన్స్, ఈ రెండు ఉండాలండి. నేను యవనస్తులకు ఎప్పుడు చెప్తాను, నేను యూ నీడ్ టు డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ ఇన్ యువర్ ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ యూ నీడ్ టు డెవలప్ దట్ ఎక్సలెన్స్ అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. అంటే ఆ ఎక్సలెన్స్ని మనం సంపాదించుకోవాలి. దానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. నమ్మకం లేకపోతే జీవితంలో ఏం సాధించలేమండి. మీకు అర్థమవుట్ల పాయింట్. నిరాశ నిస్పృహలు చెందే వాళ్ళు జీవితంలో ఏమీ సాధించలేదు. చివరికి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు. అదొక మానసికమైన రుగ్మత అయ్యి, మానసికమైన జబ్బు అయ్యి, వ్యాధి అయ్యి మనల్ని కృంగదీస్తుంది. అలా కాకుండా నేను సాధిస్తాను ఏమైనా సరే, నేను సాధిస్తాను ఏమైనా సరే అని అనుకునేవాడు ఉన్నాడే, ఏమైనా సాధించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మీ సంగతి ఏమిటి? మీరు అసాధ్యం అనుకున్నవి మీ జీవితంలో ఎన్నడూ సాధించలేరు. సాధ్యమే. ఎందుకు సాధ్యం కాదు? నేను ఎందుకు చేయలేను? దీని సంగతి ఏంటో తేల్చేద్దాం, దీని సంగతి ఏంటో తేల్చుకుందాం, నేను సాధించగలను అనుకుంటే అద్భుతం అనమాట. ఆ మధ్యన ఏదో వార్తల్లో మళ్ళీ నేను చదివాను. నేను ఆస్ట్రేలియాలో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్న ఒక అతను వాళ్ళ స్వస్థలానికి వచ్చేసి టీ షాప్ పెట్టాడంట. ఏమన్నా అర్థం ఉందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి టీ షాప్ పెట్టడం ఏంటండి? 24 రకాల టీలు అమ్ముతున్నాడంట. ఇది అద్భుతం అనమాట అండి. ఎక్కడుంది ఇదంతాను? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ ఇన్ గాడ్ అండ్ ఇన్ యువర్ సెల్ఫ్. గాడ్ కాన్ఫిడెన్స్ ప్లస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేక్స్ యూ అకంప్లిష్ సో మెనీ థింగ్స్, ఇంపాసిబుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్.
యు అండర్స్టాండ్ డోంట్ యు? నేను దీన్ని సాధించగలను, ఈ పని నేను ఎందుకు చేయలేను, ఈ ఫెయిల్ అయిన ఈ పరీక్షలో నేను మళ్ళీ విజయం సాధించగలను, ఉత్తీర్ణత పొందగలను అనే ధైర్యంతో ఎవరొస్తాడో ఈ రోజు నువ్వు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే, నువ్వు పట్టుదలతో గనక దక్షలతో గనక కష్టించి చదివినట్లయితే నువ్వు విజయం సాధించడం అసాధ్యమేం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా జీవితంలో అసాధ్యమైన వాటిని సుసాధ్యంగా చేయగలిగినటువంటి ఈ ప్రభువుని నమ్ముకోండి. ఈనాడు మీ కుటుంబాల్లో, మీ జీవితంలో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ స్కూలింగ్లో లేదా మీ కాలేజీల్లో మీరు ఎక్కడైతే ఫెయిల్ అయ్యామని నిరాశపడుతున్నారో ఆ నిరాశను విడిచిపెట్టేయండి. ఇప్పుడే కండ్లు మూసుకుని మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను జీవితంలో ఫలానా విషయంలో ఫెయిల్ అయ్యాను, అపజయం పాలయ్యాను, తప్పాను, నాకు సహాయం కావాలి, ఆ సహాయం నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను. నాకు పట్టుదల అధికం చేయండి. నేను చదివిని గుర్తుంచుకోవడానికి జ్ఞాపకశక్తి, చదివినవి అర్థం చేసుకోవడానికి జ్ఞానమును అవగాహన శక్తిని పెంపొందింప చేయండి. అసాధ్యమైన దీన్ని నేను సాధించడానికి సుసాధ్యం చేయమని నిన్ను ఎంత వేడుకుంటున్నానని ప్రార్థన చేయండి. దేవుని యొక్క అద్భుతమైన కార్యం మీ జీవితంలో మీరు చూస్తారు. అలా నా జీవితంలో ఎన్నో చూశాను, ఎన్నో జీవితాల్లో ఎన్నో చూశాను. వెనకటికి ఎప్పుడో ఇంగ్లాండ్ దేశంలో జరిగిన ఒక సంభవాన్ని నేను చదివాను పుస్తకంలో. ఆమె పేరు తెరేసా. అది ఇంగ్లాండ్ దేశంలో జరిగిందిలేండి. ఆమె దగ్గర 10 పైసలు ఉన్నాయంట. వాళ్ళ దేశం ఇప్పుడు 10p కాయిన్ ఉంది. ఆ 10p కాయిన్ తీసుకుని పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాలని ప్లాన్లు వేస్తుందంట. అది చూసిన వాళ్ళందరూ ఎగతాళి చేసి నవ్వారట. 10p కాయిన్తో పెద్ద పెద్ద భవంతులే కట్టేస్తావా నువ్వు అని. మీకు తెలియదు నా దగ్గర ఉంది 10p కాయిన్ అని మీరు అనుకుంటున్నారు, మీరు చూస్తున్నారు. మీకు తెలియదు నా దగ్గర ఉంది. మొదట చెప్తాను, గాడ్ ప్లస్ తెరేసా ప్లస్ 10p కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ దీస్ బిల్డింగ్స్ అని చెప్పిందంట క్యాలిక్యులేషన్ కదా. ఆ ఈక్వేషన్ బాగుంది కదా. ఎందుకంటే ఉత్త 10p కాయిన్తో కట్టలేనని నాకు తెలుసు, మీరేం చెప్పనక్కర్లేదు. కానీ నా దగ్గర ఉన్న 10p కాయిన్ మాత్రమే కాదు, దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, ప్లస్ నన్ను నేను నమ్ముతున్నాను, ప్లస్ ఆ 10p కాయిన్తో మొదలు పెడుతున్నాను. ఆ మిగిలిన కాయిన్స్, మిగిలిన పౌండ్స్ అన్నీ దేవుడు నాకు ఇచ్చి ఈ బిల్డింగ్స్ కట్టడం సాధ్యం చేస్తాడని ధైర్యంతో చెప్పిందంట. అలాగే తాను అనుకున్న ఆ ప్రాజెక్టును సాధించింది. అంతేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నిరాశ కలిగి ఉన్నారు మీరు, ఎక్కడ నిరుత్సాహపడుతున్నారు, అక్కడ ఈ దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేయాలని ప్రార్థన చేద్దాం. ఇప్పుడే చేతులు జోడించి కళ్ళు మూసుకొని భక్తిభావంతో కూర్చోండి. దయామయుడమైన మా తండ్రి, ఈ పొద్దు మరోసారి ప్రేక్షకులైనటువంటి మా తెలుగు సోదర సోదరీమణుల కొరకాయ నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఎన్నో గొప్ప మానసిక సకల విధములైన వనరులు మాలో ఉంచావు. అన్నిటినీ మించి దేవదేవుడు అయిన నీ యందున్న అచంచల విశ్వాసం, అలాగే మా యందున్న నమ్మకం, ఈ రెండూ జోడించి మా కృషి, మా దీక్ష దక్షతలు పట్టుదలతో జీవితంలో సాధించలేనిది లేదు అని నీవు సెలవిచ్చావు. ఈరోజు ప్రేక్షకులైన మా సోదర సోదరీల్లో, వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళ వ్యాపారాల్లో ఎక్కడైతే చిక్కు పరిస్థితిని ఎదుర్కొంటూ ఉత్సులో చిక్కుకొని ఉన్నారో, తత్ఫలితంగా నిరాశ నిస్పృహలకు లోనై ఉన్నారో వాళ్ళని అక్కడ ఉద్ధరించమని వేడుకుంటున్నాం. వాళ్ళలో అచంచలమైన విశ్వాసమును జనితం చేయమని వేడుకుంటూ ఉన్నాం. దేవదేవుడు అయినటువంటి నీ సహకారం, నీ సాయత అందించమని వేడుకుంటూ వాళ్ళ జీవితాల్లో గొప్ప విజయాలు సాధించడానికి వర్ధలు చేయమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అంటే మీకు అట్లే జరుగునుగాక.
చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు